అలానే ప్రెగ్నెంట్ లేడీస్కి న్యూరో రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ప్రెగ్నెంట్ లేడీకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇస్ దట్ లైక్ మైగ్రెయిన్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి అంతకుముందు ఆల్రెడీ మైగ్రెయిన్ ఉంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో సమ్టైమ్స్ మైగ్రెయిన్ ఎక్కువ అవ్వచ్చు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి సిఎస్విటి అనే కండిషన్, అంటే సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్, ఇది కూడాను హార్మోనల్ ఇది వల్లనే వస్తుంది, ఆర్ నీళ్లు తక్కువగా తాగడం వల్ల వస్తుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి సీజర్స్ ఉండొచ్చు. అండ్ ఆల్ అదర్ కండిషన్స్ వాట్ ఎవర్ ఈజ్ రిలేటెడ్ టు అదర్ థింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్సో. అండ్ దెర్ ఈస్ నో సచ్ కండిషన్ అంటే ప్రెగ్నెన్సీకి మాత్రమే ఇది వస్తుంది అనేది అయితే లేదు. ఎనీ కండిషన్ క్యాన్ కమ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్సో. అవి మరి బేబీని ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయి? ఫిట్స్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు, అంటే సీజర్స్ ఉన్నవాళ్ళు, ఫిట్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు మొదటి నుంచే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం ద్వారా వాళ్ళ పిల్లలకి వచ్చేటువంటి న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ని కొంతవరకు నివారించవచ్చు. అంతేగాని ఈ తలనొప్పి కానీ లేకపోతే ఈ సీజర్స్ కానీ ఇలాంటివి బేబీని ఏమీ ఎఫెక్ట్ చేయవు. దే హ్యావ్ టు టేక్ ద ఓన్ మెడికేషన్. అండ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి మందులు అయితే మనం ఇవ్వాలో అవి ఇవ్వడం ద్వారా కొన్ని కాంప్లికేషన్స్ని నివారించవచ్చు.